ఆధునిక చికిత్సా పద్ధతులతో క్యాన్సర్ రోగులకు నాణ్యమైన చికిత్స అందిస్తున్నామన్నారు క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ విజయ్ భాస్కర్. క్యాన్సర్ రోగులు వివిధ రకాల చికిత్సలు తీసుకుని తీవ్రమైన నొప్పులతో అనేక ఇబ్బందులు పడుతుంటారని చెప్పారు. అలాంటి వారికి నాణ్యమైన చికిత్సలు అందుబాటులో ఉన్నాయన్నారు డాక్టర్ విజయ్ భాస్కర్. జీవిత చరమాంకంలో హాయిగా ఉండేందుకు తాము ఈ చికిత్సలు అందిస్తున్నామన్నారు. జూబ్లీహిల్స్లోని ఓ హోటల్లో క్యాన్సర్ రోగుల్లో నొప్పి నివారణ అధునాతన పరిశోధనలు అనే అంశంపై సెమినార్లు నిర్వహించారు. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ డే పెయిన్ క్లినిక్ ఆధ్వర్యంలో ఈ సెమినార్లు ఏర్పాటు చేశారు. సిటీలోని పలువురు క్యాన్సర్ నిపుణులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అడ్వాన్సెస్ ఏవైతే ఉన్నాయో ఈ అడ్వాన్సెస్ తోటి మనము క్యాన్సర్ని దాదాపుగా సమూలంగా నిర్మూలించడానికి కావాల్సిన అన్ని రకాల మెడికల్ అడ్వాన్సెస్ కానీ సదుపాయాలు కానీ ఇప్పుడు మనకి ఇక్కడ హైదరాబాద్లో అవైలబుల్గా ఉన్నాయి. సో ఇప్పుడు ఈ క్యాన్సర్కి సంబంధించి రకరకాల మందులు, కొత్త తరహా మందులు వచ్చేసాయి. పేషెంట్కి సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉండి నొప్పిని కంట్రోల్ చేసే మందులు చాలా వరకు వచ్చేసాయి. అవి తగ్గని వాళ్ళకి నెక్స్ట్ రకరకాల ఇంజెక్షన్లు, రకరకాల కెమికల్స్ తోటి నరాలని ఎక్కువగా ఇబ్బంది పెట్టకుండా నొప్పి తగ్గించడానికి కావాల్సిన రకరకాల ట్రీట్మెంట్లు మనకి అవైలబుల్గా ఈ రోజున మెడికల్గా వచ్చేసాయి. అంతేకాకుండా ఈ కొత్త కొత్త ఇంప్లాంట్స్, అంటే మన పేస్ మేకర్ లాంటి డివైజెస్ ఏవైతే ఉంటాయో అలాంటి పంపులు కానీ, అందులో మందులు నింపిన పంపులు కానీ, లేక ఎలక్ట్రికల్గా వాడే కొన్ని డివైజెస్ కానీ, వీటి వల్ల నరాలకి నొప్పి తెలియకుండా మనం మార్చగలిగే ఎన్నో రకాల కెపాసిటీ మన దగ్గర ఇప్పుడు బిల్డప్ చేసుకున్నాం మనము. సో ఇలాంటి ట్రీట్మెంట్స్ అన్నిటికి కూడా మనకి ఇండో బ్రిటిష్ అడ్వాన్స్ పెయిన్ క్లినిక్లో మీరు కనుక సంప్రదించినట్లయితే ఏ రకమైన ట్రీట్మెంట్ మీకు సూటబుల్ అవుతుంది అనేది అసెస్ చేసి ఈ కాంబినేషన్ ట్రీట్మెంట్ తోటి మీకు ఒక ట్రీట్మెంట్ ప్యాకేజ్ అనేది మనము తయారు చేయడానికి వీలు పడుతుందన్నమాట. ఇలాంటి వాటితోటి మన ఇంట్లో ఎంతో ప్రేమగా ఉండే మన పెద్దవాళ్ళు కానీ, మన ఇంట్లో ఎవరికైతే కూడా క్యాన్సర్ ఎవరికైతే వచ్చి ఉంటుందో, ఈ క్యాన్సర్ వచ్చిన వాళ్ళని వాళ్ళ చివరి చర్మాంకం ఏదైతే ఉంటుందో అది మనము నొప్పితో వాళ్ళకి ఆ బాధ కలగనివ్వకుండా వాళ్ళతోటి మనము మిగిలిన టైం ఏదైతే ఉందో చక్కగా వాళ్ళతోటి గడపడానికి మనకి ఇది ఒక సదవకాశంగా దీన్ని వినియోగించుకోవాలని నేను అందరినీ కోరుతున్నాను. ఇప్పుడు ఇక్కడ మన పెయిన్ క్లినిక్లో వచ్చేసేసి కేవలము ఒక క్యాన్సర్కి అత్యాధునిక ట్రీట్మెంట్లే కాకుండా ఎన్ని రకాల నొప్పులైనా సరే, అంటే మనకి మోకాళ్ళ నొప్పులకి రకరకాల ట్రీట్మెంట్లు ఏవైతే రీజనరేటివ్ థెరపీస్ అని అంటాము, మోకాల్ని మళ్ళీ పునరుత్తేజం చేసే ట్రీట్మెంట్లు ఉంటాయి. అలాగే నరాలు పనిచేయకుండా చేసే కొన్ని ట్రీట్మెంట్లు, వాటిని ఆపి నొప్పిని తగ్గించే ట్రీట్మెంట్లు ఉంటాయి. బ్యాక్ పెయిన్ అంటే సర్జరీకి దగ్గర అయిపోయే కొన్ని ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని దాదాపుగా 98% వరకు మనం ఆపరేషన్ అనేది లేకుండా దాన్ని మార్చడానికి కూడా వీలవుతుంది.